హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగైతే ఉన్నారైతే అనుకుంటున్నాను. ఈరోజు మనం మోటోలా రివ్యూ సిరీస్ నుంచి 55 ఇంచెస్ టీవీని అన్బాక్సింగ్ చేద్దాం. ఈ టీవీ యొక్క పిక్చర్ క్వాలిటీ ఏ విధంగా అయితే ఉంది, అదేవిధంగా ఆడియో క్వాలిటీ ఏ విధంగా అయితే ఉందనే దాని గురించి ఈ యొక్క వీడియోలో అయితే డిస్కస్ చేద్దామా. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, మీ యొక్క సపోర్ట్ అనేది చాలా బాగా అయితే ఉండాలి. ఎందుకంటే లైక్ రూపంలో అయితే మీ సపోర్ట్ అనేది ఉండాలి. ఖచ్చితంగా మీకు ఏమైనా సలహాలు సందేహాలు ఉన్నా కానీ కింద అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మరొక రిక్వెస్ట్, అదే రిక్వెస్ట్ ఏంటంటే వ్లాగ్ ఛానల్ అయితే ఉంది ఇంకోటి. ఆ ఛానల్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎంతో ముందుకైతే ఇవ్వలేదు, ఈసారి కంపల్సరీ అయితే ఇస్తాను. ఆ ఛానల్ని అయితే ఓపెన్ చేసేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. లెట్స్ గెట్ స్టార్టెడ్. బాక్స్ మీద కంటెంట్ ఒకసారి చూద్దామా. బాక్స్ టాప్ పార్ట్లో మోడల్ నెంబర్ కనబడుతుంది. 55 ఇంచెస్ సైజు SCUH-DMG అని మోడల్ నెంబర్. బాక్స్ మిడిల్ భాగంలో టీవీ యొక్క ఇమేజ్ కనబడుతుంది. బాక్స్కి రైట్ సైడ్ చూసినట్లయితే మోటోలా బ్రాండింగ్ కనబడుతుంది. ఆండ్రాయిడ్ టీవీ అని అయితే మెన్షన్ చేశారు. ఓకే గూగుల్ అని కూడా మెన్షన్ చేశారు. బాక్స్కి బాటమ్ వైపు చూసినట్లయితే 139 సెంటీమీటర్స్ 55 ఇంచెస్ 4K టీవీ అని మెన్షన్ చేశారు. అలాగే డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అనేది మెన్షన్ చేశారు. క్రోమ్ కాస్ట్ బిల్ట్ అని కూడా మెన్షన్ చేశారు. ఇదే కంటెంట్ టీవీ యొక్క బాక్స్ మీద చూస్తే సేమ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కానీ టీవీ బాక్స్ మీద మాత్రం ఎంఆర్పి అనేది డిఫరెంట్గా అయితే ఇస్తారు. అదేవిధంగా మనకు ఫ్లిప్కార్ట్లో డిఫరెంట్ ప్రైస్ అయితే దొరుకుతుంది అనమాట. బాక్స్ మీద ఎంఆర్పి చూసినట్లయితే 49,000 అయితే ఉంది. కానీ ఫ్లిప్కార్ట్లో చూసినట్లయితే 41,000 అయితే ఉంటుంది. ఈ యొక్క ఫ్లిప్కార్ట్లో సేల్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ యొక్క సేల్స్లో బ్యాంక్ ఆఫర్స్ని ఏమైనా యూజ్ చేసినట్లయితే మీకు మినిమం 10,000 కానీ 1,500 కానీ అయితే తగ్గొచ్చు. అదేవిధంగా మనకు ఇంకా ఫ్లిప్కార్ట్ యొక్క ఒకసారి అయితే చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఇచ్చాను. టీవీ యొక్క లింక్స్ అనేవి, ఆ లింక్స్ మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ చేయాలనుకుంటే పర్చేస్ అయితే చేయండి. ఛానల్కి ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఈ యొక్క వీడియోని కూడా లైక్ చేయండి. మరి చెప్పాను కదా ఇంతకుముందుకే బాక్స్ కంటెంట్ అయితే సేమ్ అయితే ఉంటుంది ఏ సైడ్ చూసినా కూడా. మరి బాక్స్ని అయితే ఓపెన్ అయితే చేద్దాం. ఓపెన్ చేయగానే మనకు టీవీ అయితే కనబడుతుంది. మరి టీవీ లోపల కంటెంట్ ఏమొచ్చిందో ఒకసారి చెక్ చేద్దాం. ఈ బాక్స్లో వచ్చిన కంటెంట్ ఇక్కడ చూసినట్లయితే ఆడియో వీడియో కేబుల్ అయితే ఉంది, పవర్ కేబుల్ అయితే ఉంది, వారంటీ కార్డ్స్ అయితే ఉంది, స్క్రూస్ అయితే ఉన్నాయి, రిమోట్ కూడా ఉంది. మరి రిమోట్లో డెడికేటెడ్ బటన్స్ అయితే ఇచ్చారు. నెట్ఫ్లిక్స్కి, గూగుల్ ప్లేకి, యూట్యూబ్కి, G5కి, గూగుల్ అసిస్టెంట్కి డెడికేటెడ్ బటన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కానీ ఈసారి ప్రైమ్కి అయితే ఎలాంటి డెడికేటెడ్ బటన్ అయితే ఇవ్వలేదు. అది G5 అయితే తీసేసుకుంది దాని ప్లేస్ అనేది. మరి ప్రైమ్ వీడియో కావాలనుకుంటే ఖచ్చితంగా మనం ఇన్స్టాలేషన్ చేసుకోవాలన్నమాట. చూపిస్తాను. అండ్ అలాగే ఈ యొక్క రిమోట్ చూసినట్లయితే బిల్డ్ క్వాలిటీ సూపర్గా అయితే ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా కింది భాగంలో చూసినట్లయితే మోటోలా బ్రాండింగ్ అనేది కనబడుతుంది. టీవీ యొక్క బ్యాక్ సైడ్ చెక్ చేసినట్లయితే కనెక్టివ్ పోర్ట్స్ అనేవి ఉన్నాయి. ఆ యొక్క కనెక్టివ్ పోర్ట్స్ ఏమైతే ఉన్నాయని చూద్దాం. ల్యాన్ పోర్ట్ అయితే ఉంది, డిజిటల్ ఆడియో పోర్ట్ అయితే ఉంది, 3 HDMI పోర్ట్స్ అయితే ఉన్నాయి. అందులో వచ్చేసరికి 1 HDMI ఆడియో అవుట్ అయితే ఉంది. సో దాని ద్వారా మనం సౌండ్ బార్స్ అయినా కానీ హోమ్ థియేటర్స్ అయినా కానీ కనెక్ట్ చేసేసుకోవచ్చు త్రూ HDMI కేబుల్ ద్వారా. 2 USB పోర్ట్స్ అయితే ఉన్నాయి, అలాగే యాంటీనా పోర్ట్స్ అయితే ఉన్నాయి, AV ఇన్పుట్ పోర్ట్స్ అయితే ఉన్నాయి, అలాగే పవర్ పోర్ట్ కూడా అయితే ఇచ్చారు టీవీ యొక్క బ్యాక్ సైడ్. మోటోలా టీవీ స్టాండ్ వచ్చేసరికి చాలా ప్రీమియంగా అయితే ఉంటుంది. సింగిల్ స్టాండ్ తోటి అయితే వచ్చింది. ఈ ప్రీమియం సెగ్మెంట్ టీవీలో ఏ విధంగా అయితే ఇస్తారో సింగిల్ స్టాండ్ తోటి మిడిల్లో, అలాగే ఈ యొక్క మోటోలా టీవీలు కూడా రావడం జరుగుతుంది. మరి ఈ యొక్క స్టాండ్ వచ్చేసరికి మెటల్ తోటి అయితే తీసుకొని అయితే వచ్చారు. ఇదొక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. టేబుల్ స్టాండ్ వాడుతున్నారు వాళ్ళకి మాత్రం ఒక మంచి ప్రీమియం సెగ్మెంట్గా టీవీ అయితే కనబడుతుంది వాళ్ళ యొక్క ఇంట్లో. మరి టీవీ బిల్డ్ క్వాలిటీ గురించి, డిజైన్ గురించి మాట్లాడాలంటే టీవీ బిల్డ్ క్వాలిటీ చాలా సూపర్గా అయితే ఉందన్నమాట. అలాగే టీవీ డిజైన్ గురించి మాట్లాడాలంటే మనకు 3 సైడ్స్ చూసినట్లయితే బెజలెస్ డిజైన్స్ అయితే కనబడుతుంది. కానీ బాటమ్ వైపులో చూసినట్లయితే టీవీకి ఒక సన్నని ఫ్రేమ్ అయితే ఉంటుంది. ఆ యొక్క ఫ్రేమ్కి సౌండ్ బార్ అయితే అటాచ్ అయితే అయి ఉంటుంది. ఈ యొక్క సౌండ్ బార్ చూడడానికి క్లాత్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. మిడిల్ భాగంలో మోటోలా బ్రాండింగ్ అయితే కనబడుతుంది. మరి టీవీ ఈ యొక్క సౌండ్ బార్ వచ్చేసి డాల్బీ అట్మాస్కి, డాల్బీ ఆడియోకి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే DTS స్టూడియో సౌండ్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ అవుట్పుట్ వచ్చేసరికి 50 వాట్స్ అయితే ఉంటుంది. అలాగే 4 యూనిట్ సెటప్ అయితే ఉంటుంది. 2 వచ్చేసరికి హై రేంజ్ స్పీకర్స్ అయితే ఉంటాయి. మిగతా 2 స్పీకర్స్ వచ్చేసరికి ఫీచర్స్గా అయితే కాన్ఫిగరేషన్ అయితే చేశారు.
టీవీ ఇన్‌స్టాలేషన్ అనేది చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. టీవీలో వచ్చే ఇన్‌స్ట్రక్షన్ అనేది ఫాలో అయితే చాలు. ఇన్‌స్టాలేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. మరి ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టీవీ యొక్క యూఐ గురించి మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా అయితే చెప్పొచ్చు. నో ల్యాగ్ అనేది అదేవిధంగా ఆప్టిమైజేషన్ కూడా చాలా బాగా అయితే ఉందన్నమాట. అలాగే ఈ యొక్క టీవీ వచ్చేసరికి ఆండ్రాయిడ్ 10 తోటైతే వస్తుంది. 2 జీబీ ఆఫ్ ర్యామ్, 32 జీబీ ఆఫ్ స్టోరేజ్. స్టోరేజ్ విషయంలో చూసినట్లయితే 32 జీబీ స్టోరేజ్ కదా 27 జీబీ వరకు అయితే ఫ్రీ స్పేస్ అయితే ఉంటుంది. అలాగే పిక్చర్ మోడ్స్ అయితే ఉంటాయి. అలాగే ఆడియో మోడ్స్ కూడా అయితే ఈ యొక్క టీవీలో అయితే ఉంటుందన్నమాట. టీవీ యొక్క సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి ఆగస్టు సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఉంది. లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఇవ్వలేదన్నమాట. మేబీ మోటోలో చెప్తున్న ప్రకారం ఖచ్చితంగా అప్డేట్స్ అయితే ఇస్తామైతే అంటున్నారు కానీ మరి ఇస్తారో ఇయ్యలేదో అని అయితే కన్ఫర్మ్ అయితే చేయలేదు. యూఐ గురించి మాట్లాడాలంటే నో ల్యాగ్ అనమాట. ఆప్టిమైజేషన్ కూడా చాలా బాగా అయితే ఉంది. చాలా ఫాస్ట్గా అయితే అనిపిస్తుంది యూఐ అనేది. ఎందుకంటే ఇది బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 10 తోటి అయితే వస్తుంది. ఈ యొక్క టీవీలో ప్రీ ఇన్స్టాలేషన్ అయ్యి అయితే నెట్ఫ్లిక్స్ ఉంటుంది, బ్లూటూత్ ఆడియో అని, యూట్యూబ్ అని ఇలాంటి యాప్స్ అయితే ఉంటాయన్నమాట. బట్ ప్రైమ్ వీడియోని అయితే ఇన్స్టాలేషన్ అయితే చేయలేదు. బట్ మనం ప్రైమ్ వీడియోని అయితే ప్లే స్టోర్కి వెళ్ళి ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఖచ్చితంగా అయితే మీకు ప్రైమ్ వీడియో అని టైప్ చేయగానే వచ్చేస్తుంది. మీరు ఇన్స్టాలేషన్ అయితే ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మరి ప్రైమ్కి ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెక్ చేసినట్లయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఈ యొక్క వీడియో మీరు చూస్తున్నట్లయితే ప్రైమ్ నుంచే వీడియోని అయితే ప్లే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఎలాంటి ప్రాబ్లం అయితే లేకుండా మనకు ప్రైమ్ వీడియో అయితే ప్లే అవుతుంది. అలాగే నేను టీవీ ఛానల్ కూడా చెక్ చేశాను. స్టాండర్డ్ డెఫినేషన్లో, హై డెఫినేషన్లో అంటే హెచ్డీ ఛానల్స్ కూడా చెక్ చేశాను అనమాట. ఇక్కడ ఎలాంటి డౌట్ అయితే పెట్టుకోవద్దు. అప్స్కేలింగ్ మాత్రం చాలా సూపర్గా అయితే అవుతుంది. అలాగే ఈ యొక్క టీవీలో సరికి స్మార్ట్ డిమ్మింగ్ టెక్నాలజీ కూడా అయితే ఉంది. సో దాని ద్వారా ఏంటంటే పిక్చర్ ఎన్హాన్స్మెంట్ అనేది చాలా బాగా అయితే చూపిస్తుంది. అలాగే కలర్ రిప్రొడక్షన్ అయినా కానీ ఎందుకంటే ఇది ఏడిఎస్ ప్యానల్ తోటి అయితే రావడమే జరుగుతుంది. వైడ్ వ్యూయింగ్ యాంగిల్ కూడా సపోర్ట్ అయితే ఉందన్నమాట. సో అలాగే నేను యూజ్ చేసిన సెటప్ బాక్స్ సరికి టాటా స్కై సెటప్ బాక్స్ అనమాట. సో దానివల్ల ఏంటంటే సిగ్నల్స్కు మరింతగా పెరిగేసి పిక్చర్ క్వాలిటీ అనేది చాలా బాగా అయితే కనబడుతుంది. మెయిన్గా మనం మాట్లాడుకునేది ఏంటంటే స్టాండర్డ్ డెఫినేషన్ ఛానల్ కూడా చాలా మంచిగా అప్స్కేలింగ్ అవుతుందన్నమాట. నో డౌట్ అనమాట. ఇక్కడ ఎలాంటి డౌట్ అయితే పెట్టుకోవద్దు. అండ్ స్టాండర్డ్ డెఫినేషన్ ఛానల్ అనేది చాలా మంచిగా అయితే అవుతుంది. అండ్ మరి సౌండ్ విషయానికి వచ్చినట్లయితే ఒకసారి ఈ యొక్క సౌండ్ అయితే ప్లే చేసి చూస్తాను. డాల్బీ అట్మాస్లోని అదేవిధంగా ఎన్సిఎస్ మ్యూజిక్లోని ఒకసారి అయితే చెక్ చేయండి. This is Dolby Atmos, the world's first object-based cinematic audio. With powerful moving audio that transcends from channels to moving around you with pinpoint accuracy. Whether the soundscape sets the mood of a scene, or captures the డాల్బీ కూడా సపోర్ట్ చేస్తుంది. డాల్బీ కంటెంట్ కూడా నేనైతే ప్లే చేసి చూశాను. చాలా బాగా బ్రిలియంట్గా అయితే కనబడుతుంది. ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. బట్ ఇక్కడ ఒకసారికి వీడియో అనేది అంత క్యాప్చర్ చేసిందో చేయలేదో కానీ ఒకసారి చెక్ చేయండి. అదేవిధంగా యూట్యూబ్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి.
మరి చూసారు కదా ఫ్రెండ్స్, డాల్బీ విజన్ కంటెంట్ని, డాల్బీ అట్మాస్ సౌండ్ని, అలాగే ఇన్సెస్ మ్యూజిక్ నార్మల్ సౌండ్ని, అలాగే హెచ్డి ఛానల్ని, స్టాండర్డ్ డెఫినేషన్ ఛానల్స్ని. ఎందుకంటే ఎప్పుడైనా మీరు 4K టీవీ కొన్నారంటే కొంచెం హై డెఫినేషన్ ఛానల్ వచ్చేవి ఏమైనా ఉంటే మాత్రం అలాంటి సెటప్ బాక్స్ అయితే పెట్టుకోండి. లోకల్ సెటప్ బాక్స్ అయితే చాలా తక్కువ అయితే పెట్టుకోవడానికి ప్రిఫర్ అయితే చూపించండి. లేదా ఫుల్ హెచ్డి టీవీ అయితే తీసుకోండి, అప్పుడు బెటర్గా అయితే ఉంటుంది. లేదా 4K టీవీ కంపల్సరీ కావాలనుకుంటే మాత్రం కొంచెం టాటా స్కై లాంటి ప్రీమియం సెటప్ బాక్స్ అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. లేదా జియో కూడా వస్తుంది, జియో కూడా ఒకసారి చెక్ చేయండి మీ యొక్క ఏరియాలో ఉన్నట్లయితే. అండ్ అదేవిధంగా మరి టీవీ యొక్క పిక్చర్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగా అయితే ఉన్నాయి. మరి టీవీని తీసుకోవచ్చా అంటే మాత్రం డెఫినెట్గా నేనైతే తీసుకోమని చెప్తాను. 41,000లో మరి ఆఫర్స్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఆఫర్స్ బ్యాంక్ ఆఫర్ చెక్ చేసినట్లయితే ఒక 1,000 అయినా కానీ 15 అయినా కానీ తగ్గినా కూడా మీకు కొంచెం ఎంతో కొంత తగ్గినది అయితే అవుతుంది. 41 అయినా కానీ 40కి అయినా రావచ్చు ఈ యొక్క టీవీ అనేది. సో మరి డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. మీరు పర్చేస్ చేయాలనుకుంటే టీవీ యొక్క లింక్ అనేది యూజ్ చేసి పర్చేస్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క వీడియోని లైక్ అయితే చేయగలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ యొక్క వీడియోని షేర్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్కి, వాట్సాప్ గ్రూప్లో, అదర్ సోషల్ మీడియా గ్రూప్లో. అలాగే వ్లాగ్ ఛానల్ అయితే ఉంది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకో వీడియోలో మేము ఉంటున్నాను. అప్పటి వరకు బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్.